తెలంగాణ సీఎం గారు రీసెంట్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గుట్కాల మీద బ్యాన్ చేస్తున్నామని. మరి ఆల్రెడీ నాకు తెలిసి తెలంగాణలో గుట్కా బ్యాను. అయినా విచ్చలవిడిగా అమ్ముతూనే ఉంటారు. ఏ పాన్ షాప్ కాడికెళ్ళండి మీకు గుట్కాలు దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. కొత్తగా బ్యాన్ విధించేదేంటో నాకు తెలీదు. బట్ సరే ఒక మంచి నిర్ణయం. ఇంకొంచెం స్ట్రిక్ట్ చేస్తారేమో గుట్కాల అమ్మకాల మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపొచ్చు తప్పులేదు. ఈవెన్ డ్రగ్స్ మీద కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య బానే పట్టుకుంటుంది. రైడ్స్ చేస్తున్నారు బానే ఉంది. ప్రజల ఆరోగ్యం కోసం. కానీ ఈ డ్రగ్స్ అయినా, ఈ గుట్కాలైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలాడే ఐటెమ్స్ ఇవన్నీ. అంతే గదా! కానీ తెలంగాణ ప్రభుత్వం మద్యం మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇప్పుడు మద్యం అనేది గూడా జనాల ఆరోగ్యాన్ని ఖరాబ్ జేసేదే గదా! ఇంతకుముందు ఎప్పుడో ఒక వారానికో, 10 రోజులకో ఎవడో అకేషనల్లీ మందు తాగుతుండే. ఇప్పుడు డైలీ మందు తాగుతున్నారు. తెలంగాణలో మద్య విక్రయాలు బీభత్సంగా విరిగిపోయినాయి. పొద్దున 10కే షాపుల ముందు క్యూ కడుతున్నారు. నైట్ 11 గంటల వరకు మందు తాగుతున్నారు. ఏదో హోలీ పండుగ రోజు, ఎలక్షన్ రోజు ఒక పుసుక్కున బార్ షాపులు బందుంటే ముందే స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు. మందు లేనిది ఏది నడవదు తెలంగాణలో. అసలు దృష్టి పెట్టాల్సింది దాని మీద. మందు మీద దృష్టి పెట్టాలి. 100కి 95 మంది మందు తాగుతుర్రు ఇయాల తెలంగాణలో. సరే బంద్ చేయమని చెప్పట్లేదు. దాని మీద కొంచెం నియంత్రణ చేయాలి గదా! 17 ఏళ్ళు, 16 ఏళ్ల పోరగాళ్ళు మందు తాగుతున్నారు. ఒక వయసు లేదు. ఒక సందర్భం లేదు. ఒకసారి మీరు బండేసుకొని బార్ షాప్ ముందుకెళ్తే కొన్ని వందల బండ్లు పార్క్ చేసుంటాయి వైన్ షాపుల బయట. మళ్ళీ అదే డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేస్తారు. మరి ఈ బండ్లన్నీ ఎక్కడ దొరకకుండా ఎక్కడ స్కిప్ అయితారో తెలవదు. అసలు గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది మద్యం మీద. ఎందుకు చేయరంటే వాళ్ళ మద్యం మీద ఫోకస్ చేయరు. ఎందుకు చేయరంటే మద్యం అనేది ప్రైమరీ ఇన్‌కమ్ సోర్స్ ఫర్ గవర్నమెంట్. సో, కాబట్టి అక్కడ వాళ్ళు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు. మరి ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే గవర్నమెంట్లు మరి అదే ప్రజా ఆరోగ్యం మద్యం ద్వారా నాశనం అవుతుంటే ఎందుకు పట్టించుకుంటలేరు? ఇక్కడ మీరు గుట్కాల మీద ఏదైతే స్ట్రిక్ట్ రూల్స్ పట్టుకొస్తా ఉన్నారో, సేమ్ మద్యం మీద కూడా పట్టుకురావాలి గదా! మీరెవ్వరు ఏమన్నా అనుకోండి తెలంగాణలో మాత్రం మద్యం వాడకం చాలా పెరిగిపోయింది. రోజు రోజుకు పెరుగుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక్కడు బెల్ట్ షాపుల్లోనే. పొద్దున్నుంచి సాయంత్రం వరకు బెల్ట్ షాప్‌లోనే కూర్చుంటున్నాడు. ఏ పని ఉండదు. ఈ మద్యం తాగి, తాగి వాడి ఆరోగ్యం క్షీణించిపోయి పని చేసే పరిస్థితి ఉండదు. 30 సంవత్సరాల లోపే చాలామంది భర్తల్ని కోల్పోయి వితంతు పింఛన్లు తీసుకుంటున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ లిక్కర్. కన్స్యూమింగ్ లిక్కర్ అనేది తెలంగాణలో చాలా బీభత్సంగా పెరిగిపోయింది. అసలేసి ఈ గవర్నమెంట్ గూడా ఎటువంటి చర్యలు తీసుకున్న సూచనలు గూడా ఏం కనిపిస్తలేదిక్కడ. ఇప్పుడు రీసెంట్‌గా ఏదో కొత్త కొత్త బీర్ బ్రాండ్‌లొస్తున్నాయంట. కొత్త బ్రాండ్‌లు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లయితే బూమ్ బూమ్ బీర్‌లు ఏదో దొరికినట్టు ఇప్పుడు తెలంగాణలో గూడా వైన్ షాపుల్లో కొత్త బీర్లు ప్రత్యక్షమైనాయంట. మరి గవర్నమెంట్ మారంగానే బీర్ బ్రాండ్ కూడా మారుతున్నాయంట. మరి ఇది దేనికి సంకేతము? మరి ఆ బీర్ బ్రాండ్ ఎవరు పట్టుకొచ్చారు? కొత్త బ్రాండ్‌లకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎలా వస్తున్నాయి ఆ మార్కెట్‌లోకి? ఇవన్నీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడడం గదా! గుట్కా మీద బ్యాన్ విధించడమో, గుట్కాని కంట్రోల్ చేయడమో చేస్తుంది గవర్నమెంట్. దట్ ఈస్ అప్రిషియేట్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ అబౌట్ లిక్కర్? లిక్కర్ మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి గదా! అంటే మనకి ఇన్‌కమ్ సోర్స్ ఎక్కువొస్తుంది కాబట్టి లిక్కర్‌ని మనం బ్యాన్ చేయకూడదంటే, మరి మీకు ఆ ప్రజల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేనట్టే గదా! ఏదేమైనా సరే తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అట్‌లీస్ట్ రేవంత్ రెడ్డి గారైనా ఈ లిక్కర్‌ల మీదైనా కొంచెం సేల్స్ మీద కొంచెం కంట్రోల్ చేస్తారేమో మరి బార్ షాపుల మీద అనేసి అనుకుంటున్నారు. అవ్వదు. కాకపోతే ఒక హోప్ తగ్గిస్తే మంచిది. యువత చెడిపోతున్నారండి. ఇప్పుడు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి తాగినోడు వాడు ఇంకా 10 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంటది కాబట్టి తాగిన పీకిన నడుస్తది. యువత, యంగ్ యువత పనిచేసే సామర్థ్యం కోల్పోతాయి ఈ లిక్కర్‌కి అలవాటు పడి. తాగేయన్ని చీప్ లిక్కర్‌లు. కొంచెం మంచిగా స్కాచ్ విస్కీ, బ్రాండెడ్ విస్కీ తాగే స్తోమత వాళ్ళకుండదు. వాళ్ళకి ఏ రూ. 100, రూ. 100 కోటర్లు తాగి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చాలా ఫ్యామిలీస్ నాశనం అయిపోతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కుండాల్సిన వాడు మద్యానికి బానిసైతే ఆ ఫ్యామిలీ ముందుకెట్లెళ్తది? ఆ ఆడవాళ్ళు చాలామంది ఈ మద్యం ద్వారా భర్తలు చనిపోవడంతోటి 30 ఏళ్ళకే నేను చెప్పినట్టు వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారు. మద్యం మీద ఫోకస్ జేయాలి. గుట్కాల మీద గాదు. సరే సిగరెట్ మీద ఎట్లా చేయలేము. కనీసం సేల్స్ తగ్గించి కావాలంటే రూ. 2 పెట్రోల్ పెంచండి నో ప్రాబ్లమ్. మనిషి బతికుంటే ఏదైనా చేయగలుగుతాడు. మనిషి నాశనం అయిపోయిన రోజు మీరు ఏ పెట్రోల్ రేట్ తగ్గించినా, లేకపోతే ఏ లిక్కర్ సేల్ పెంచిన ఉపయోగం లేదు గదా! మనుషులు బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి. అసలే మన దగ్గర మెడికల్ వ్యవస్థ అంతంత మాత్రమే. ఎక్కడ పోయినా మనకి ట్రీట్‌మెంట్ పర్ఫెక్ట్ జరిగే అవకాశం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోతే చెప్పాల్సిందే. ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళి మనము ట్రీట్‌మెంట్ తీసుకునే స్తోమత అందరికి ఉండకపోవచ్చు. ఈ మద్యం బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. పని చేయలేక చాలా
ఆరోగ్యాలు ఖరాబైపోయి హాస్పిటలైజేస్ అవుతున్నారు. సో, గవర్నమెంట్ తక్షణమే ఈ మద్యం విక్రయాల మీద ఫోకస్ పెట్టాలి. గుట్కాల మీద కాదు. గుట్కాల మీద మీరు పెట్టిందంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మద్యం కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు? దయచేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.